వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. భారత్ను పెద్దన్నగా భావించే బంగ్లాదేశ్ డ్రాగన్ ట్రాప్లో పడేందుకు సిద్ధమైందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ నేతగా భారత్కు వచ్చిన హసీనా ఇప్పుడు బీజింగ్ వైపు చూస్తున్నారు. $5 బిలియన్ రుణాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. జిన్పింగ్ సర్కార్ రుణ సాయం చేయడం అంటే ఆ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడమే. బంగ్లాదేశ్ విషయంలో చైనా చాలా కాలంగా ఎదురుచూస్తుంది ఇలాంటి అవకాశం కోసమే. ఇంతకు దేశం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు అండగా నిలుస్తున్న బంగ్లాదేశ్ చైనా వైపు ఎందుకు మొగ్గు చూపుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పొరుగు దేశం బంగ్లాదేశ్ డ్రాగన్ ట్రాప్ లో పడబోతోందా? జిన్పింగ్ సర్కార్ హిస్టరీ తెలిసి కూడా తప్పు చేస్తుందా? బంగ్లాదేశ్ చైనా చేతికి చిక్కితే భారత్కు వచ్చే చిక్కేంటి? చైనా క్రమంగా భారత్ పొరుగు దేశాల్లో తన వేట కొనసాగిస్తోంది. పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవుల తర్వాత డ్రాగన్ కంట్రీ పనులకు బాధిత దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తోంది. బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. దీంతో పాటు ఆయుధాలు కూడా విక్రయిస్తోంది. పాకిస్తాన్లోని గ్వాదర్ ఓడరేవును, శ్రీలంకలోని హంబన్టోట పోర్టును అభివృద్ధి చేసినట్లే బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పైన పట్టు బిగించింది. తద్వారా హిందూ మహాసముద్రంలో భారత్ను సవాల్ చేయాలన్నదే డ్రాగన్ కుట్ర. మన పొరుగు దేశాల్లో ఇండియా అవుట్ నినాదాలు ప్రతిధ్వనించడం వెనుక బీజింగే కారణమనేది ఓపెన్ సీక్రెట్. చాలా కాలంగా బంగ్లాదేశ్ లోను, మాల్దీవుల్లో వినిపించిన ఇండియా అవుట్ నినాదాలే మారుమోగుతున్నాయి. నిజానికి టిబెట్ ను గుట్టు చప్పుడు కాకుండా మింగేసిన ఆ అనకొండకు తన ఇరుగు పొరుగు దేశాలన్నింటితోనూ తగాదాలున్నాయి. మన ఆక్సాయ్ చిన్ను మింగేయడమే కాదు, అరుణాచల్ ప్రదేశ్ ను కూడా ఆక్రమించాలనే ఆకలి చైనాది. మన చుట్టూ ఉన్న దేశాన్ని తన ట్రాపులోకి దించేసి మనల్ని చక్రబంధంలో ఇరికించే కుట్రలే ఇవన్నీ. ఆల్రెడీ పాకిస్తాన్ తన వలలో చిక్కి దివాలా దశకు చేరింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దాన్ని ముంచేస్తుంది. నేపాల్ ఆల్రెడీ ఆ ట్రాప్ లో ఇరుక్కుంది. ఇక మాల్దీవుల సంగతి సరే. చిన్న దేశాలు డ్రాగన్ కబంధ హస్తాల్లో చిక్కుకుంటే ఎలా విలవిలలాడుతాయో తెలియాలంటే 2 ఏళ్ల క్రితం శ్రీలంక పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటే చాలు. ఎడపెడ అప్పులిచ్చి హంబన్టోట వంటి పోర్టును కాజేయడమే కాక నిండా మునిగిన ద్వీపదేశాన్ని గాలి కుదిలేసింది. ఫలితంగా దివాలా తీసిన లంక లబోదిబోమంది. సమయానికి భారత్ $3.5 బిలియన్ సాయం చేస్తే తాము గట్టెక్కామని ఇటీవలే శ్రీలంక అధ్యక్షుడు ప్రకటించారు. చైనా నిజరూప దర్శనం జరిగిపోయింది ఆయనకి. ఇప్పుడిక బంగ్లాదేశ్ వంతొచ్చింది. ఇటీవలే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన నేపథ్యం కూడా ఇదే. 2 వారాల వ్యవధిలో ఆమె 2 సార్లు భారత్లో పర్యటించారు. అందుకు కారణం ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడమే. బంగ్లాదేశ్ లో విదేశీ మార్గ నిల్వలు అడుగంటే ఫలితంగా భారత్ సాయం కోరుతోంది. ఇండియా కాదంటే చైనా వైపు వెళతామనే బ్లాక్మెయిల్ కూడా ఉందనేది విదేశాంగ నిపుణుల మాట. ఈ విషయంలో మోడీ సర్కారు స్పష్టమైన హామీ ఇచ్చినట్టు లేదు. దీంతో చైనా పర్యటనకు సిద్ధపడ్డారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. చైనా గురించి అన్నీ తెలిసి ఇప్పటికే ఆ దేశాన్ని $5 బిలియన్ ఆర్థిక సాయం కోరారు హసీనా. ఈ నెలలో ఆమె బీజింగ్ లో పర్యటించబోతున్నారు. ఆ పర్యటనలో $5 బిలియన్ ఇచ్చేది లేనిది తేలిపోతుంది. ఒకవేళ ఢాకాకు $5 బిలియన్ ఇచ్చేందుకు బీజింగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బంగ్లాదేశ్ డ్రాగన్ ట్రాప్ లో పడినట్టే. పైగా చైనా ట్రాప్ లో ఇరికితే మళ్లీ బయటపడ్డం కష్టమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇటీవల బంగ్లాదేశ్ కీలక నేతలు ఇజ్రాయెల్ ను, యూదుల్ని విమర్శిస్తున్నారు. ఇది ఢాకాకు ముప్పుగా మారుతోంది. అమెరికా, యూరప్ దేశాలకు బంగ్లాదేశ్ దుస్తుల్ని ఎగుమతి చేస్తుంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ ఎగుమతులే కీలకం. పైగా ఈ కొనుగోళ్లలోనూ యూదులే ఎక్కువ. వాళ్ళు బంగ్లాదేశ్ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకుని ఆర్డర్లు రద్దు చేస్తూ పోతే బంగ్లాదేశ్ మరింత కుప్పకూలిపోతుంది. మరోవైపు హసీనా పార్టీకి ప్రతిపక్షంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇప్పటికే ఇండియా వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతం చేసింది. సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ లో ఇజ్రాయిల్, యూదు, ఇండియా వ్యతిరేక ప్రచారం బాగా పెరిగింది. బంగ్లాదేశ్ ఏర్పాటు దగ్గర నుంచి అండగా నిలుస్తూ వస్తున్న భారత్ సాయం చేయడానికి వెనుకాడే పరిస్థితులకు ఇది కూడా ఓ రీజన్ కావచ్చు. మరోవైపు బంగ్లాదేశ్ కు మరో తలనొప్పి కూడా ఉంది. 12 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ లోకి పారిపోయి వచ్చారు. ఆ క్యాంపులు అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపులకు అడ్డాలుగా మారిపోతున్నాయి. హసీనా ప్రత్యర్థులు కూడా వాళ్లతో చేతులు కలుపుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. హసీనా ప్రత్యర్థులు బలం పెంచుకోవడం చైనా కుట్రలకు కలిసొచ్చేదిగా మారుతోంది. ఇలాంటి సమయంలో $5 బిలియన్ సాయం చేయడానికి బీజింగ్ పెద్దగా ఆలోచించకపోవచ్చు. అదే జరిగి బంగ్లాదేశ్ కనుక చైనా ట్రాప్ లో పడితే భారత్ కు కష్టాలు మొదలైనట్టే అనేది నిపుణుల మాట. సింపుల్ గా చెప్పాలంటే భారత్ వ్యతిరేక ప్రచారం తగ్గితే తప్ప బంగ్లాదేశ్ కు సాయం చేసే అవకాశం ఉండదు. సాయం చేయకపోతే ఢాకాకు చైనా పంచన చేరక తప్పదు. ఓ విధంగా విదేశాంగ మంత్రి జైశంకర్ దౌత్య నైపుణ్యానికి ఇది విషమ పరీక్షే.